హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫిజిక్స్లో వర్క్, ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్ నుంచి మీకు 8 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. ఈ 10 మార్కుల చాప్టర్లో మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ని ఏ విధంగా చదివితే మనకి కరెక్ట్గా ఒక ఎస్ఏ రాయొచ్చు అనే దాని గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎస్ఏ ఆల్ టైప్ ఆఫ్ ఎస్ఏస్ అనేది కూడా ఇక్కడ మనం వన్ షాట్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఉన్నటువంటి డౌట్స్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అయితే వాటిని డిస్కస్ చేయడానికి చేస్తాను. అండ్ అలాగే మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాం. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి రానున్నటువంటి ఈ 1 వీక్లో మీకు కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు కూడా మన ఛానల్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు సబ్జెక్టుకి సంబంధించినటువంటి మీకు ఏ పేపర్ రిలీజ్ అయింది, ఆ పేపర్ కోడ్ ఏంటి, అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది అనేది ఒక 2 అవర్స్ ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా లైవ్లోకి వచ్చినప్పుడు అయితే లైవ్లోకి రండి అండ్ మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. మన ఛానల్ యూజ్ చేసుకోండి. గత సంవత్సరపు ప్లేలిస్టులు కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ని చాప్టర్లు అండ్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియోకి మాత్రం లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. ఇక్కడ వర్క్, ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్గా 10 మార్క్స్. మీకు 85 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అందులో 29 మార్క్స్ వస్తేనే పాస్ ఉన్నట్లు ఫిజిక్స్లో. ఓకేనా? ఐపీ 2026 సంబంధించి ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ అయితే నేను చెప్పేది. సెకండ్ ఇయర్కి ఎలాగో 60 మార్క్స్కి ఉంటుంది. రైట్, 60 మార్క్స్కి మీకు 21 మార్క్స్ వస్తే పాస్ అవుతారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కొత్తగా అడిగినటువంటి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 2 క్వశ్చన్స్ కూడా కొత్తగా ఇచ్చిన క్వశ్చన్లు, తర్వాత 2 క్వశ్చన్స్ అనేవి మనకి గతంలో ఉన్నటువంటి క్వశ్చన్లే కాబట్టి అవి పెద్దగా మీకు ఇబ్బంది అనిపించకపోవచ్చు. బట్ నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ చూస్తే ఏమంటాడంటే వాట్ ఆర్ కొలిజన్స్ అండ్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్. టైప్స్ ఆఫ్ కొలిజన్స్ చూడండి, ఎలాస్టిక్ అండ్ ఇలాస్టిక్ కొలిజన్స్. ఎక్స్ప్రెషన్ ఫర్ ది వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్, వన్ బాడీ కొలైడ్స్ విత్ అనదర్ బాడీ విచ్ ఈస్ ఇనిషియల్లీ ఎట్ రెస్ట్. సో టైప్స్ ఆఫ్ కొలిజన్స్ రాయాలి, వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్కి ఎక్స్ప్రెషన్ రాయాలి. అండ్ దెన్ ఒక బాడీ అంట ఇంకొక బాడీతో కొలైడ్ జరుగుతుంది. ఎలాంటి బాడీతో కొలైడ్ జరుగుతుంది? విచ్ ఈజ్ ఎట్ రెస్ట్. రెస్ట్లో ఉన్న బాడీతో ఒక బాడీ వచ్చేసి కొలైడ్ జరిగింది అంటున్నాడు. అంటే ఒక బాడీ ఏమో కదలకుండా కాన్స్టెంట్గా అక్కడ ఉంది, ఇంకో బాడీ వచ్చి దాన్ని కొలైడ్ జరిగింది. అప్పుడు ఈ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ ద బాడీకి ఈక్వేషన్స్ మనం డిరైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక బాడీ తీసుకున్నాను, ఆ బాడీ యొక్క మాస్ m1 అన్నాను, దీని ఇనిషియల్ వెలాసిటీ u1 అన్నాను. ఈ బాడీ ఏం చేస్తుందంటే ఇంకొక బాడీతో కొలైడ్ అవడం కోసం వెళ్తుంది, ఇక్కడ దాకా వెళ్ళింది. సో ఈ బాడీ కూడా ఏంటి, దీని మాస్ m2, దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఏంటి u2. ఇది ఆల్రెడీ 0 అంటే రెస్ట్లో ఉంది. ఈ బాడీ రెస్ట్లో ఉంది, ఇక్కడ రెస్ట్లో ఉందన్నమాట. ఈ బాడీ వచ్చేసి దీన్ని ఢీకొట్టింది. యాక్చువల్గా ఏం కావాలి, ఇది ఇలా ఒకవేళ మనం కొలైడ్ జరిగిన తర్వాత ఈ బాడీ ఇటువైపైన ట్రావెల్ చేయొచ్చు, ఇటువైపైన ట్రావెల్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ బాడీ యొక్క మోషన్ మనం 2 డైరెక్షన్లో డిస్కస్ చేద్దాం. ఈ బాడీ యొక్క మోషన్ మనం 2 డైరెక్షన్లో చెక్ చేసుకుందాం. ఒకటి అలాంగ్ y యాక్సిస్ అంటాను, అండ్ రెండవది అలాంగ్ x యాక్సిస్ అంటాను. సో ఇక్కడ ఒకవేళ బాడీ ఇటువైపు ట్రావెల్ చేసింది అనుకోండి, బాడీ ఇలా స్ట్రైట్ వే ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ యాంగిల్ తీటా అవుతుంది. ఒకళ్ళు ఈ విధంగా ట్రావెల్ చేస్తే ఇక్కడ యాంగిల్ అనేది తీటా అవుతుంది. కానీ మనం వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో ఉన్నాం కాబట్టి ఫర్ n డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ తీటా ఈజ్ ఈక్వల్ θ1 θ2 అనుకుందాం. θ1 ఈజ్ ఈక్వల్ θ2 ఈజ్ ఈక్వల్ 0. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో మనం ఏ స్ట్రైట్ లైన్లో అయితే కొలిజన్ జరిగిందో అదే స్ట్రైట్ లైన్లో బాడీ వెళ్తూ ఉంటుంది. ఏ డైరెక్షన్లో అయితే వచ్చి బాడీ వచ్చేసి హిట్ చేసిందో అదే డైరెక్షన్లో కొలిజన్ తర్వాత కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్, ఇలా వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ కొలిజన్ బాడీ మూవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఇది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ దీనికి ఉన్నటువంటి బాడీకి ఉన్నటువంటి వెలాసిటీస్ ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఇది v1 వెలాసిటీతోను, ఇది v2 వెలాసిటీతోను. ఓకే, ఇది u1 u2 ఇనిషియల్ వెలాసిటీస్ అయితే v1 v2 ఫైనల్ వెలాసిటీస్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ మనం ఒకసారి కంపేర్ చేద్దాం. ఏంటి, మనం డెరివేషన్ చేయాలి కదా, ఎలా ఉందో చూద్దాం. ముందుకు దీని కాన్సెప్ట్ అర్థం కావాలి మీకు. ఏంటి, ఒక బాడీ ఉంది, ఆ బాడీ వచ్చేసి రెస్ట్లో ఉన్నటువంటి ఇంకో బాడీతో కొలైడ్ జరిగింది. కొలైడ్ జరిగితే ఈ బాడీ ఐదర్ θ1 యాంగిల్తో ఇటు సైడ్ అయినా వెళ్ళొచ్చు, θ2 యాంగిల్తో ఇటువైపైనా రావచ్చు. కానీ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి బాడీ ఏం చేస్తుంది, స్ట్రైట్ లైన్లోనే వెళ్ళిపోద్ది. ఈ బాడీ ఏంటి, ఇనిషియల్లీ ఎట్ రెస్ట్ అంటే దాని ఇనిషియల్ వెలాసిటీ 0, u2 ఈజ్ ఈక్వల్ 0 అయిపోద్ది. ఇది u1 అనుకున్నాను, ఇది u2 అనుకున్నాను, ఇది m1 అనుకున్నాను, ఇది m2 అనుకున్నాను మాసెస్. అలాగే దీని యొక్క మాస్ m1నే, దీని యొక్క మాస్ m2నే. రైట్నా?
సో ఇప్పుడు నేను ఆన్సర్ రాస్తున్నాను అనమాట. ఆన్సర్ ఏ విధంగా మీరు రాయాలి, ఫస్ట్ కొల్లిజన్ అంటే ఏంటో అని అడిగాడు. సో కొల్లిజన్ అంటే ఏంటో సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆన్సర్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఆన్సర్లో కొల్లిజన్ అంటే ఏంటో రాయాలి. ఫస్ట్ కొల్లిజన్కి ఏంటి, కొల్లిజన్ అంటే ద సడన్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్. ద సడన్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ ఈజ్ నోన్ యాజ్ ద కొల్లిజన్ అని రాస్తే 1 మార్క్ వస్తుంది మీకు. 8 మార్క్స్ క్వశ్చన్లో 1 మార్కు డెఫినేషన్గా ఉంటుంది. ద సడన్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ ఈజ్ కాల్డ్ కొల్లిజన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కొల్లిజన్. టైప్స్ ఆఫ్ కొల్లిజన్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి కొల్లిజన్స్? 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎలాస్టిక్ కొల్లిజన్ అండ్ సెకండ్ ఏంటంటే ఇన్ఎలాస్టిక్ కొల్లిజన్. ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్. సో ఎలాస్టిక్ కొల్లిజన్లో ఏమవుతుందంటే ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనేది అప్లికేబుల్ అవ్వాలి అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కూడా అప్లికేబుల్ అవ్వాలి. ఈ రెండు అప్లికేబుల్ అయితే మనం ఏమంటామంటే దాన్ని ఎలాస్టిక్ కొల్లిజన్ అని పిలుస్తాం. కొల్లిజన్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ది ఎలాస్టిక్ కొల్లిజన్. ఎలాస్టిక్ కొల్లిజన్ అంటే ఇన్ విచ్ కొల్లిజన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ కొల్లిజన్. అలాగే ఇన్ఎలాస్టిక్ కొల్లిజన్కి వచ్చాం. విచ్ కొల్లిజన్ ఓన్లీ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఒబేస్, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఎలాస్టిక్ కొల్లిజన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓన్లీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కేఈ మాత్రమే ఓబే అవుతుంది, మిగతాది ఓబే కాదు. సో ఇది టైప్స్ ఆఫ్ కొల్లిజన్. అంటే మీకు ఇక్కడ ఇది రాసినందుకు 1 మార్క్ వస్తుంది, ఈ టైప్స్ రాసినందుకు మీకు 2 మార్కులు వస్తాయి. ఓవరాల్గా ఏంటి 3 మార్కులు అయిపోయింది. లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాని గురించి ఏమి రాయాల్సిన పర్లేదు, మీరు మెటీరియల్ ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆన్సర్లోకి వచ్చేద్దాం. 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్లిజన్. 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్లిజన్లో ఏం జరుగుతుందంటే ఒక బాడీ అనేది రెస్ట్లో ఉన్నటువంటి వేరొక బాడీతో కొల్లిజన్ అయింది. వాట్ ఆర్ ద ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ ద కొల్లిజన్ అన్నాడు. అంటే మళ్ళీ మనం ఒకసారి డయాగ్రామ్కి వెళ్ళాలి. సో మీకు కావాలంటే ఒకసారి డయాగ్రామ్లోకి వెళ్దాం. ఇది డయాగ్రామ్. ఇక్కడ చూస్తే M1 అండ్ M2 బాడీస్ తీసుకున్నాం. M2 అనేది ఆల్రెడీ రెస్ట్లో ఉంది. M1 అనేది U1 స్పీడ్తో వస్తుంది, ఇది రెస్ట్లో ఉంది. వచ్చినప్పుడు ఇది కొల్లిజన్ జరగగానే ఐదర్ ఇటు సైడ్ కావచ్చు θ1 యాంగిల్తో, ఐదర్ ఇటు సైడ్ కావచ్చు θ2 యాంగిల్తో. అండ్ దెన్ M1 V1 స్పీడ్తో వెళ్తుంది, M2 V2 స్పీడ్తో వెళ్తుంది. కానీ 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొల్లిజన్ కాబట్టి θ1 θ2 0 అవుతుంది. దెన్ ఈ బాడీ ఏం చేస్తే స్ట్రైట్ లైన్లో ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తా. లీనియర్ మొమెంటం. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ఏంటంటే టోటల్ మొమెంటం at before collision is equal to the total momentum at after collision. సో బిఫోర్ కొల్లిజన్ ఎంతైతే మొమెంటం ఉందో ఆఫ్టర్ కొల్లిజన్ కూడా అంతే మొమెంటం ఉండాలా. సో ఈక్వల్ అవుతుంది, అది కన్జర్వేటివ్ అవుతుంది అనమాట. సో బిఫోర్ కొల్లిజన్లో 2 బాడీస్ ఉన్నాయి మనకి. ఆ 2 బాడీస్ ఏంటి? M1 M2. సో మొమెంటం అంటే ఏంటి మనకి? మొమెంటం అంటే ఏంటంటే మొమెంటం ఈజ్ ఈక్వల్ మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటం ఈజ్ ఈక్వల్ మాస్ ఇంటూ వెలాసిటీ. దాని ప్రకారం బిఫోర్ కొల్లిజన్ ఎన్ని బాడీస్ ఉన్నాయి చూడండి. బిఫోర్ కొల్లిజన్ 2 బాడీస్ ఉన్నాయి. ఇదొక బాడీ, ఇదొక బాడీ. M1 M2. M1 యొక్క బాడీ యొక్క వెలాసిటీ U1, M2 బాడీ యొక్క వెలాసిటీ U2. సో కాబట్టి దాన్ని మనం ఏం చేద్దాం, ఇక్కడ అప్లై చేద్దాం. సో బిఫోర్ కొల్లిజన్ ఫస్ట్ బాడీ యొక్క మాస్ M1, దాని ఇనీషియల్ వెలాసిటీ U1, ప్లస్ బిఫోర్ కొల్లిజన్ సెకండ్ బాడీ యొక్క మాస్ M2 అండ్ ప్లస్ దాని యొక్క వెలాసిటీ U2. సో బిఫోర్ కొల్లిజన్ ఏమైంది? టోటల్ మొమెంటం వచ్చేస్తుంది. ప్లస్ ఎందుకు రాస్తారంటే టోటల్ మొమెంటం కాబట్టి. ఇట్ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఆఫ్టర్ కొల్లిజన్ 2 బాడీస్ యొక్క మొమెంటం. ఆఫ్టర్ కొల్లిజన్ ఫస్ట్ బాడీ M1 విత్ వెలాసిటీ V1 ప్లస్ సెకండ్ బాడీ M2 విత్ వెలాసిటీ V2. ఈ రెండు ఈక్వల్ అయినాయి కదా. కానీ మనకేంటంటే ఇనీషియల్లీ ఎట్ రెస్ట్ ఉంది రెండో బాడీ U2 ఈజ్ ఈక్వల్ 0. సో ఎట్ రెస్ట్లో ఉంది కాబట్టి U2 0 రాస్తాను. U2 0 రాస్తే మనకి మిగిలిపోయే ఈక్వేషన్ ఏంటంటే M1 U1 ఇక్కడ మొత్తం 0 అయిపోద్ది. ఈజ్ ఈక్వల్ M1 V1 ప్లస్ M2 V2. సో ఇక్కడ మనం M1 పదాలను ఒకవైపు, M2 పదాలను ఒకవైపు తీసుకెళ్దాం. ఇక్కడ చూడండి M1 U1, ఈ M1 V1 ఇటు తీసుకురండి. మైనస్ M1 V1 ఈజ్ ఈక్వల్ M2 V2. రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే M1 కామన్ తీస్తాను. M1 కామన్ తీస్తే U1 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ M2 కామన్ తీస్తే M2 తీస్తే M2 V2. రైట్. ఒకసారి చెక్ చేయండి. M1 కామన్ తీసా, U1 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ M2 V2. అర్థమైందా? M2 V2. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కూడా అప్లై చేయాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఏం చేస్తుందంటే టోటల్ KE, టోటల్ కైనెటిక్ ఎనర్జీ at before collision is equal
టోటల్ కేఈ ఎట్ ఆఫ్టర్ కొల్లిజన్, ఇది రూల్ అనమాట. సో కైనెటిక్ ఎనర్జీకి మీకు ఫార్ములా తెలుసు, కేఈ ఈజ్ ఈక్వల్ 1/2 mv². ఇదే ఫార్ములా కదా. సో బిఫోర్ కొలిజన్ నాకు 2 బాడీస్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ రాస్తాను. సో ఫస్ట్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ 1/2, ఫస్ట్ బాడీ మాస్ m1, దాని ఇనిషియల్ వెలాసిటీ u1². ఎందుకని కైనెటిక్ ఎనర్జీ కాబట్టి, ప్లస్ టోటల్ కావాలి కాబట్టి ప్లస్ రెండో బాడీ యొక్క మాస్ m2, వెలాసిటీ u2². ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్, దేనికి ఈక్వల్ అవుతుంది? ఇట్ ఈజ్ ఈక్వల్ రైట్ సెకండ్ ఆఫ్టర్ కొలిజన్ లో 1/2 m1v1² ప్లస్ 1/2 m2v2². సో ఆల్రెడీ మనకి u2 ఈజ్ ఈక్వల్ 0, ఎందుకంటే రెస్ట్ లో ఉంది కదా. దెన్ ఇది మొత్తం కూడా 0 అయిపోద్ది. u2 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా 0 అయిపోద్ది. 0 అయిపోతే మనకి మిగిలిపోయింది ఏంటంటే 1/2 m1u1² ఈజ్ ఈక్వల్ 1/2 m1v1² ప్లస్ 1/2 m2v2². v1², ఇక్కడ m1 లన్నీ ఒకవైపు తెద్దాము, m2 లన్నీ సేమ్ ఇందాకట్లాగే. చూడండి 1/2 m1 ఇది కూడా ఉంది u1² మైనస్ 1/2 m1v1². ఏం చేశాను? ఈ 1/2 m1v1² ఇటు వైపు తెచ్చాను, లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా, మైనస్ అయిపోయింది. మిగిలిపోయింది రాశాను 1/2 m2v2². మళ్ళీ ఇక్కడ 1/2 m1 కామన్ తీయొచ్చు కదా, 1/2 m1. సో కామన్ తీసేస్తే చూడండి 1/2 m1 కామన్ తీసాను, u1² మైనస్ v1² అయింది. ఇట్ ఈజ్ ఈక్వల్ 1/2 m2v2² మిగిలింది. ఒకసారి చెక్ చేయండి. 1/2 m1 కామన్ తీస్తే u1² మైనస్ v1² ఉంది, 1/2 m2v2² ఉంది. సేమ్ చూడండి. ఇప్పుడు చూడండి 1/2 క్యాన్సిల్ అయిపోయింది. మిగిలిపోయిన ఏంటో రాస్తున్నాను, m1 ఇంటూ u1² మైనస్ v1² ఈజ్ ఈక్వల్ m2 ఇంటూ v2². ఓకేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 2 అందాం. సో ఈక్వేషన్ 2ని డివైడ్స్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ని ఏం చేయాలి? ఈక్వేషన్ 1తో భాగించాలి. అంటే LHSని LHSతో భాగించాలి, RHSని RHSతో భాగించాలి. ఒకసారి చూద్దాం. సో నేను ఈక్వేషన్ 2 రాస్తున్నాను. ఫస్ట్ m1 ఇంటూ u1² యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాను, v1² బై ఈక్వేషన్ 1లో LHS ఉంది కదా, ఈక్వేషన్ 1లో LHS m1 ఇంటూ u1 మైనస్ v1. సో m1 ఇంటూ u1 మైనస్ v1 రాశాను ఈజ్ ఈక్వల్ ఇటు ఉన్నటువంటి RHS m2v2² బై ఇటువైపు వచ్చేసి m2v2. చూడండి ఫస్ట్ ఈక్వేషన్లో m2v2 ఉంది. ఒక్కసారి ఇటు చూద్దాం. ఇటు చూస్తే మీకు ఏమేమి క్యాన్సిల్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి m1 క్యాన్సిల్ అవుతుంది, m2 క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని నేను a² మైనస్ b² లాగా అనుకున్నట్లయితే మనకి ఇక్కడ చిన్న ఏమంది, a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 లాగా రాశాను. దీన్ని a² మైనస్ b² లాగా a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగా ఈ పైన ఉన్నాడు అని రాశాను. బై మనకి ఇక్కడ ఉన్నది ఏంటి, u1 మైనస్ v1. ఇట్ ఈజ్ ఈక్వల్ v2² లో ఈ v2కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మిగిలిపోయింది ఏంటి, v2. రైటా? ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇక్కడ చూడండి u1 మైనస్ v1 క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలిపోయిన v2 ఏంటంటే, సో v2 ఈజ్ ఈక్వల్ హియర్, v2 ఈజ్ ఈక్వల్ u1 ప్లస్ v1. సో వెరీ 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 ఇంపార్టెంట్. v2 ఈజ్ ఈక్వల్ u1 ప్లస్ v1 ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ v2 ఈజ్ ఈక్వల్ ఈ ఈక్వేషన్ 3 అనుకుందాం. ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 చూడండి, m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ m2 ఇంటూ v2 ప్లేస్లో ఏం పెట్టాలి? ఇప్పుడు మనం v2 ప్లేస్లో u1 ప్లస్ v1 పెట్టాలి. పెడితే మనకి ఒక ఫైనల్ వెలాసిటీ వస్తుంది అనమాట. ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 3ని ఏం చేయాలి? ఈక్వేషన్ 1లో రాయాలి. సో మీకు గుర్తుండడం కోసం ఈక్వేషన్ 1 రాస్తున్నాను. m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ m2v2. నాకు గుర్తుంది కాబట్టి రాశాను. అలాగే నాకు ఇప్పుడు ఈక్వేషన్ 3 కూడా తెలుసు, v2 ఈజ్ ఈక్వల్ v1 ప్లస్ u1. u1 ప్లస్ v1 అన్నా v1 ప్లస్ u1 అన్నా ఒకటే. చూడండి ఒకసారి ఈక్వేషన్ 3 v1 ప్లస్ u1 ఆర్ u1 ప్లస్ v2 అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? సబ్స్టిట్యూట్ చేస్తాను. v2 ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి ఒకసారి జాగ్రత్తగా, m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ m2 ఇంటూ v2 ప్లేస్లో ఏం రాయాలి? v1 ప్లస్ u1 రాయాలి. దీన్ని సింప్లిఫై చేద్దాం. m1 u1 m1తో మల్టిప్లై చేసాం, మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ m2తో లోపలికి మల్టిప్లై చేస్తున్నా, m2 ఇంటూ v1 ప్లస్ m2 ఇంటూ u1. ఇప్పుడు ఏం చేయాలి మనం? m1లన్నీ ఒకవైపుకు, లేదా ఇనిషియల్ వెలాసిటీస్ అన్ని ఒకవైపుకు, ఫైనల్ వెలాసిటీస్ అన్ని ఒకవైపు. ఇనిషియల్ వెలాసిటీస్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ u1 ఉంది, ఇక్కడ u1 ఉంది, బయట తీసుకుందాం. సో ఒకసారి m1
u1, ఈ m2 u1 ఇటు తీసుకొస్తే మైనస్ m2 u1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ m2 v1 ఇక్కడే ఉంచినాం, ప్లస్ ఈ మైనస్ m2 v1 ఇటు తీసుకొస్తే ప్లస్ m2 v1 ప్లస్ m2 v1. ఓకేనా? ఇప్పుడు చూడండి m2 v1 ప్లస్ m2 v1, ఇక్కడ మీకు ఆల్రెడీ అయిపోయింది 2m2 v2 అయిపోయింది, సారీ 2m2 v1 అయిపోయింది. ఈ రెండు m2 v1 ప్లస్ m2 v1, రెండు m2 v1లు, రెండు m2 v1లు. ఇక్కడ చూడండి u1 కామన్ తీస్తాను, u1 కామన్ తీస్తే ఏమైంది m1 మైనస్ m2 అయిపోయింది. మనకు కావాల్సింది v1 ఒకటే ఉంది కదా, ఈ v1 ఒకదాన్ని సబ్జెక్ట్ చేద్దాం. v1 సబ్జెక్ట్ చేస్తే చూడండి ఏమవుతుందో, v1 సబ్జెక్ట్ చేస్తే ఇటువైపుకు తీసుకొద్దాం, v1 ఒకదాన్ని రాద్దాము. సో దేర్ ఫోర్ ఏమొస్తుందంటే మనకు ఆన్సర్ v1 ఈజ్ ఈక్వల్ ఈ 2m2 ఇటు తీసుకొచ్చేస్తా, ఈజ్ ఈక్వల్ m1 మైనస్ m2 బై 2m2 ఇంటూ ఏం మిగిలింది u1 మిగిలింది. చూడండి u1 మిగిలింది, 2m2 బై ఈ 2m2 ఇటు వచ్చేసింది, ఇలా వచ్చేసింది, v1 కావాలి మనకి. సో దేర్ ఫోర్ m1 మైనస్ m2 బై 2m2 ఇంటూ u1. ఇది ఫస్ట్ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ, ఎంతవరకు చేస్తే ఆల్మోస్ట్ ఆన్సర్ అయిపోయినట్టు. డైరెక్ట్ ఇంకో ఈక్వేషన్ ఉంటుంది, v2 కూడా కావాలి మనకి, v2 వాల్యూ కూడా కావాలి. ఓకేనా? v2 ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది v2 కూడా కనుక్కుంటే మనకి ఆన్సర్ అయిపోయినట్టే. v2 ఎలా కనుక్కుంటాం? ఈక్వేషన్ 3 ఉంది చూసారా, ఈ ఈక్వేషన్ 3లో v1 సబ్జెక్ట్ చేయండి. v1 సబ్జెక్ట్ చేస్తే ఈ u1 ఇటు తీసుకురండి, v2 మైనస్ u1 అవుతుంది, v2 మైనస్ u1. రైట్నా? ఇది ఈక్వేషన్ నేను 4 అంటాను, దీన్ని ఏం చెప్తా 5 అంటాను. ఇప్పుడు 5ని తీసుకెళ్ళి ఏం చేయాలి, మళ్ళీ ఈక్వేషన్ 5ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పటికే మనకి చాలా ఎక్కువ మ్యాటర్ అయిపోద్ది. సో కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్ గుర్తుపెట్టుకొని కూడా రాసేయచ్చు, లేదా మీరు సాల్వ్ చేసినా పర్లేదు. ఓకేనా? సో v1 ప్లేస్లో ఏం రాయాలి, v2 మైనస్ u1 రాయాలి. అది కూడా చూద్దాం ఒకసారి. చూస్తే ఇప్పుడు v1 ఈజ్ ఈక్వల్ v2 మైనస్ u1 అన్నాం, ఇది 5 ఈక్వేషన్. దీన్ని ఏం చేస్తున్నా 1లో రాస్తున్నా. 1 ఏంటి, m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ m2 ఇంటూ v2. సో ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ చేద్దాం. m1లో ఇది 1 కదా, 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను v1 బదులు. m1 ఇంటూ u1 మైనస్ v1 ప్లేస్లో ఏం రాయాలి, v1 ప్లేస్లో v2 మైనస్ u1 రాయాలి, రాసేసాను, ఈజ్ ఈక్వల్ m2 v2. ఇప్పుడు మనకి v2 వస్తుంది అనమాట ఆన్సర్. ఇందాక v1 ఆల్రెడీ చేసాం, v1 ఏమొచ్చింది మనకి m1 మైనస్ m2 బై 2m2 ఇంటూ u1 వచ్చేస్తుంది. అదే కదా, ఒకసారి చూడండి m1 మైనస్ m2 బై 2m2 ఇంటూ u1 వచ్చేస్తుంది. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ లోపల ఫస్ట్ దీని లోపల మోడిఫై చేస్తా, చూడండి ఒకసారి. m1 ఇంటూ u1 మైనస్ ఈ మైనస్తో లోపలికి మల్టిప్లై చేస్తే v2 మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ u1 ఈజ్ ఈక్వల్ m2 v2. ఇప్పుడు m1తో లోపలికి మల్టిప్లై చేస్తా, m1 u1 మళ్ళీ m1 ఇంటూ మైనస్ v2 ప్లస్ m1 ఇంటూ u1 ఈజ్ ఈక్వల్ m2 v2. ఓకేనా? ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీస్ అని ఒకవైపు, ఫైనల్ వెలాసిటీస్ అని ఒకవైపు. ఈ మైనస్ m1 v2 ఉంది కదా, ఇక్కడ v2 ఉంది కదా, వీలు అనేవి ఫైనల్, యూలు అనేవి ఇనీషియల్. ఈ ఫైనల్ దాన్ని అటు తీసుకెళ్తాను. చూడండి ఒకసారి, m1 u1 ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ m1 u1 ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ m1 v2 అనేది ఇటువైపు వస్తుంది, ప్లస్ ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అయిపోద్ది, m1 v2 ప్లస్ m2 v2. ఓకేనా? ఏం లేదు, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే జస్ట్ ఇదొక్కటే, ఈ ఒక్క ఈక్వేషన్ని తీసుకెళ్ళి ఇటువైపు తెచ్చాను. అప్పుడేమైంది, ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నా, ఇక్కడ చూస్తే m1 u1 ప్లస్ m1 u1 2m1 u1 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం చేయొచ్చు మనం, v2 కామన్ తీయొచ్చు, m1 ప్లస్ m2 వస్తుంది, నాకు కావాల్సింది v2 ఒక్కదాన్ని ఇటువైపు నుంచి దీన్ని తీసుకొచ్చాను అనుకోండి. ఒకసారి చూడండి v2 ఈజ్ ఈక్వల్ ఏమైంది ఆన్సర్, v2 ఈజ్ ఈక్వల్ ఈ m1 ప్లస్ m2 కిందకి వచ్చేస్తుంది, 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ ఏమైంది u1 అయింది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ బాడీ. అంటే ఇక్కడ దీని వెలాసిటీ కనుక్కున్నాం, ఇక్కడ దీని వెలాసిటీ కనుక్కున్నాం, ఇదనమాట ఆన్సర్ మనం చేసింది. సో మీ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గానే ఉంటుంది అసలు ఏం చేసాం ఏంటన్నది. సో ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే 3 మార్కులు వస్తాయి, అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనం డెరివేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి, v2 వాల్యూ సాల్వ్ చేసుకోవాలి. దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా v2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ v1 కి ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ ఇందులో మనం v1 ని సబ్జెక్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే మనకి v2 వాల్యూ వస్తుంది. ఓకేనా? సింపుల్గానే చేసేయచ్చు. ఇది మీరు చేయకుండానే డైరెక్ట్గా ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే v1 వచ్చిన తర్వాత ఈక్వేషన్ 4 వచ్చిన తర్వాత ఫ్రమ్ ఈక్వేషన్
ఫ్రమ్ ఈక్వేషన్ 5 వీ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 వీ విల్ గెట్ ద V2 ఈజ్వల్ ఏంటి ఏమొస్తుంది ఆన్సర్ 2m1 + m2 ఇంటూ u1 అని రాస్తే చాలు మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే దీన్ని మళ్ళీ ఈ డెరివేషన్ అవసరం లేదు, ఆల్రెడీ అక్కడికే మనకి పెద్ద ఎక్స్పాన్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, 1-2 సార్లు వినడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే చూడండి జాగ్రత్తగా. An object is tied to string at rotated in a vertical circle. Obtain expression for speeds of the object at the highest and lowest points when spring is slack at only at the highest point. Spring అనేది ఏంటి, స్లాక్ అయిందంటే ఎక్కడ హైయెస్ట్ పాయింట్ దగ్గరే స్లాక్ అయిందంటే, స్లాక్ అవడం అంటే ఏంటి, స్ప్రింగ్ అనేది లూజ్ అయిపోవడం, వదులుగా అయిపోవడం, అంటే ఫ్రీలీ ఫాలింగ్ లాగా అయిపోవడం. ఓకేనా, అక్కడ టెన్షన్ ఫ్రీగా ఉంటుంది స్లాక్ అంటే. ఓకేనా, సో ఎక్కడ అవుతుందంటే స్లాక్ ఓన్లీ హైయెస్ట్ పాయింట్ దగ్గరే అవుతుందంట. మనకు హింట్ ఇచ్చాడు అనమాట. సో ఒక ఆబ్జెక్ట్ని తీసుకోవాలి, దాన్ని ఒక థ్రెడ్కి టై చేయాలి, టై చేసి ఆ థ్రెడ్ని పట్టుకొని ఏం చేయాలి, వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేయాలి. వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తే అక్కడ లోయెస్ట్ పాయింట్లోను హైయెస్ట్ పాయింట్లోను ఎంత స్పీడ్ ఉంటుందో కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా, ఒకసారి చూద్దాం. సో రైట్, మనం ఆన్సర్లోకి వెళ్ళినట్లయితే, సో ముందుగా ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని ఏం చేయాలంట, ఒక స్టోన్ తీసుకొని ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఒక థ్రెడ్కి సస్పెండ్ చేయాలి. సో టైట్ చేసిన తర్వాత దాన్ని వర్టికల్గా ఏం చేయాలి, రొటేట్ చేయాలి, సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేయాలి, వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఇందులో ఇక్కడ లోయెస్ట్ పాయింట్ దగ్గర హైయెస్ట్ పాయింట్ దగ్గర స్పీడ్స్ ఎలా ఉంటాయి చెప్పమంటున్నాడు. దిస్ ఈస్ ద లోయెస్ట్ పాయింట్, దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్. ఇక్కడ లోయెస్ట్ అనుకున్నాను, ఇక్కడ హైయెస్ట్ అనుకున్నాను. ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వెలాసిటీ VL అనుకున్నాను, దట్ ఈస్ ద స్పీడ్ అనుకుని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ హైయెస్ట్ పాయింట్ దగ్గర స్పీడ్ ఎంత అంటే VH అనుకున్నాను. ఇప్పుడు దీని యొక్క మోషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఇది మనం థ్రెడ్తో వేలాడదీసినటువంటి పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనం టైఅప్ చేసాం, ఇది సెంటర్ నుంచి ఏం చేసావు, ఇది థ్రెడ్. ఓకేనా, ఇక్కడ అవసరమైతే రాద్దాం థ్రెడ్. ఇది ఈ థ్రెడ్కి ఏం చేసామంటే, ఈ థ్రెడ్కి ఒక లోహపు గోళాన్ని లేదా ఒక వస్తువుని, ఒక ఆబ్జెక్ట్ని వేలాడదీసాం. తీసి ఇలా వర్టికల్ సర్క్యులర్ మోషన్లో నేను ఏం చేశానంటే రొటేట్ చేస్తూ ఉన్నా, ఇలా రొటేషన్ చేస్తూ ఉన్నా, తిరుగుతూ ఉండింది. ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత స్పీడ్ ఉంది, హైయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత స్పీడ్ ఉందో తెలియాలి. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ థ్రెడ్ యొక్క టెన్షన్ని, అలాగే థ్రెడ్ మీద పనిచేసేటువంటి ఫోర్సెస్ని, టోటల్ ఎనర్జీస్ని, ఈ మూడింటిని కంపేర్ చేసుకొని మనం ఇక్కడైతే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ దీని యొక్క వెయిట్ ఏదైతే ఉందో, ఈ తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఏదైతే ఉందో, మాస్ M ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇది, రైట్, ఇది కూడా M మాస్ ఉన్నటువంటి ఆబ్జెక్టే. ఈ M మాస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ mg అనేది డౌన్వర్డ్ పనిచేస్తుంటుంది. ఇక్కడ కూడా సేమ్ mg వెయిట్ అనేది ఏం చేస్తుంది, డౌన్వర్డ్ పనిచేస్తుంది. ఓకేనా, ఇక్కడ కూడా డౌన్వర్డ్ పనిచేస్తుంది. మరి ఇది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దీనిపైన సెంట్రిపిటల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి థ్రెడ్ యొక్క లెంత్ ఎంత అంటే, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి లెంత్ ఎంత, L అని అంటున్నాను నేను. సో దాన్ని రేడియస్ అని కూడా అనుకోవచ్చు మనం. రేడియస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏదైతే రొటేట్ చేస్తుందో సర్క్యులర్ మోషన్లో, దాని యొక్క రేడియస్ ఎంత అంటే L అంటాను. ఎంత లెంత్ ఉంటే అదే కదా రేడియస్. ఓకే, నెక్స్ట్ దీనిపైన పనిచేసేటువంటి సెంట్రిపిటల్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ కూడా ఇటువైపుగానే బయటకే పనిచేస్తుంది అనమాట. ఎక్కడ నుంచి, సెంటర్ నుంచి. యాక్చువల్గా సెంట్రిపిటల్ ఫోర్స్ షుడ్ బి అట్రాక్ట్స్ బై టువార్డ్స్ ద సెంటర్, బట్ ఇక్కడ మనకి ఫోర్స్ అనేది ఆపోజిట్ టు ద సెంటర్, బయటకే పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి ఒక వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్లో వస్తున్నాం. కార్లో వచ్చినప్పుడు ఏంటి, ఇలా వస్తూ ఇలా రొటేట్ అయ్యాం. ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇలా రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇలా వెళ్ళేటప్పుడు మనం ఇటువైపు కదులుతాం, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కదులుతాం. అంటే ఇటువైపు మనకి సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే mv² బై రేడియస్ ఎంత L. ఇక్కడ V అంటే ఎంత, VL అని ఎందుకు అనుకున్నాను, లోయెస్ట్ పాయింట్లో స్పీడ్. ద రేడియస్ రాయాలి. యాక్చువల్గా రాయాల్సింది ఏంటంటే mv² బై R రాయాలి. ఈ R అనేది రేడియస్ కాబట్టి రేడియస్ బదులు ఏం తీసుకున్నాం, L తీసుకున్నాం. సో దీన్ని రిఫరెన్స్గా పెట్టుకొని మనం తీసుకున్నటువంటి ఇక్కడ ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంత అంటే mvL² బై L. VL అంటే ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది లోయెస్ట్ పాయింట్, L అంటే ఏంటంటే రేడియస్, M అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈ రెండు కూడా డౌన్వర్డ్ లోనే పనిచేస్తాయి. ఇక్కడ మాత్రం టెన్షన్ T మాత్రం అప్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది, దట్ ఈస్ T. ఓన్లీ లోయెస్ట్ పాయింట్ దగ్గర డిస్కస్ చేస్తాం. అలాగే ఇది మూవ్ అవుతూ హైయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోయింది. హైయెస్ట్ పాయింట్ దగ్గర కూడా మళ్ళీ మీకు ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది mvH² బై ఏమది L అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది, అంటే బయటికి పనిచేస్తుంది, సెంటర్ నుంచి బయటికి. ఇక్కడ నుంచి చూడండి, సెంటర్ నుంచి బయటకి పనిచేస్తుంది, బట్ వెయిట్ మాత్రం డౌన్వర్డ్ పనిచేస్తుంది. అండ్ టెన్షన్ కూడా T అనేది ఇలా డౌన్వర్డ్ ఉంటుంది. బట్ ఇక్కడ టెన్షన్ అనేది ఏంటంటే 0. ఎందుకని 0? సో పై డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు అట్ ద స్లాక్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆర్ థ్రెడ్ షుడ్ బి అట్ ఓన్లీ లోయెస్ట్ పాయింట్ అన్నాడు. సో మన క్వశ్చన్లో ఏమడిగాడు, అది స్లాక్ అయింది అంటున్నాడు. వెన్ స్ప్రింగ్ ఈజ్ స్లాక్ అట్ ఓన్లీ ద హైయెస్ట్ పాయింట్ దగ్గర స్లాక్ అయిందంట. స్లాక్ అవడం అంటే లూజ్ అయిపోవడం, వదిలేపోవడం. ఇలా తిప్పేటప్పుడు పైన ఇక్కడ ఎంతైతే టెన్షన్తో ఉంటుందో అంత టెన్షన్ పైన ఉండదు అనమాట, పైన లూజ్గా ఉంటుంది అనమాట. సో దెన్ ఇట్ విల్ బి ఫ్రీలీ.
సో ఈ విధంగా అది మోషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది కాబట్టి సో పైన స్లాక్ అయినప్పుడు టెన్షన్ అనేది 0 అయిపోతుంది. సో ఈ 2 కండిషన్లు బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఆన్సర్ని పెట్టవచ్చు అనమాట. సో చాలా సింపుల్గా మీకు ఇది అర్థమై ఉండాలా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, డెఫినెట్గా మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గరకు వస్తాను. హైయెస్ట్ పాయింట్ దగ్గర సో న్యూటన్ సెకండ్ లా ప్రకారం నేను ఈక్వేషన్ కంపేర్ చేస్తాను. ఎట్ హైయెస్ట్ పాయింట్ ఒకసారి చూడండి, ఎట్ హైయెస్ట్ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే చూడండి, టెన్షన్ రాద్దాం. అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ డౌన్వర్డ్ ఫోర్సెస్. అప్వర్డ్ ఫోర్సెస్ ఏంటి, mvh² ఈజ్ ఈక్వల్, డౌన్వర్డ్ ఫోర్స్ ఏంటి mg ప్లస్ టెన్షన్ ఏంటి, టెన్షన్ T కాబట్టి T ప్లేస్ లో 0, ఇది 0 అయిపోయింది, ఇది లేదనమాట. సో నేనేం రాస్తాను అంటే mg ఈజ్ ఈక్వల్ mvh², v సఫిక్స్ లో రాయాలి h, రైట్, బై l. ఇక్కడ మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. mvh అంటే హైయెస్ట్ పాయింట్ కాబట్టి నాకు రాసా. ఏ కానీ బి కానీ సి కానీ అనుకుంటే మీ ఇష్టం, ఏదైనా అనుకోవచ్చు, రైట్. ఇక్కడ mm క్యాన్సిల్ చేద్దాము. g ఈజ్ ఈక్వల్ ఏమైందంటే vh²/l అయిపోయింది, రైట్. vh రాద్దాము, vh² ఈజ్ ఈక్వల్ gl అయిపోయింది. నాకు కావాల్సిన VH కాబట్టి √GL. సో చూడండి, నేను హైయెస్ట్ పాయింట్ దగ్గర స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అట్ హైయెస్ట్ పాయింట్ VH ఈజ్ ఈక్వల్ ఏమైంది, √GL అయింది. ఇక్కడ VH వాల్యూ ఎంత అంటే VH ఈజ్ ఈక్వల్ √GL, ఇది వచ్చేసింది. హైయెస్ట్ పాయింట్ దగ్గర స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత ఉంది, √GL ఉంది. ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ దగ్గరకు వద్దాం. ఇలా లోయెస్ట్ పాయింట్ దగ్గరకు వద్దాం. లోయెస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చేస్తే ఆల్రెడీ సగం ఆన్సర్ అయిపోయింది మీకు, రైట్. సో VH వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, VL వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. లోయెస్ట్ పాయింట్, సో లోయెస్ట్ పాయింట్ దగ్గర జరిగినటువంటి మెకానికల్ ఈక్వేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, T ఈజ్ ఈక్వల్, టెన్షన్ పైకి ఉంది కదా, అపోర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ ఏమున్నాయి, mg ప్లస్ mvl²/L ఉంది. ఇక్కడ నేను రాస్తా అంటే T మైనస్ mg ఈజ్ ఈక్వల్ mvl²/L అని రాశాను. ఈ ప్లస్ mg అటువైపు వెళ్తే T మైనస్ mg. ఎస్, ఇక్కడ మనం ఏం చేయాలంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ అట్ లోయెస్ట్ పాయింట్ అండ్ హైయెస్ట్ పాయింట్ కంపేర్ చేస్తూ ఆ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం హైయెస్ట్ పాయింట్ దగ్గర స్పీడ్ని అయితే ఫైండ్ చేయొచ్చు. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ ఏమవుతుందంటే లోయెస్ట్ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ TE ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, ఓకేనా. E ఈజ్ ఈక్వల్ మనం రాస్తున్నాం, ముందు పొటెన్షియల్ ఎనర్జీ రాద్దాం. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ప్రకారం mgh అండ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ప్రకారం 1/2 mv². v బదులు ఇక్కడ ఏంటి, లోయెస్ట్ పాయింట్ కాబట్టి VL², ఓకేనా. ఇక్కడ చూడండి, లోయెస్ట్ పాయింట్లో ఉన్నాం కాబట్టి మనం h ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి, 0 తీసుకోవాలి ఎట్ లోయెస్ట్. సో దేర్ ఫోర్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏం రాస్తారంటే mgh బదులు 0 అయిపోతుంది కదా mgh, దెన్ మనకి రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే mvl². సో ఇది టోటల్ ఎనర్జీ అట్ లోయెస్ట్ పాయింట్. అలాగే హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ టోటల్ ఎనర్జీ ఏమవుతుందంటే అట్ హైయెస్ట్ పాయింట్లో టోటల్ ఎనర్జీ ఏమవుతుందంటే, సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ mgh ప్లస్ 1/2 mvh², ఎందుకని హైయెస్ట్ పాయింట్లో ఉన్నటువంటి స్పీడ్. బట్ ఇక్కడ h ఈజ్ ఈక్వల్ ఏం కావాలి, h ఈజ్ ఈక్వల్ చూడండి L ప్లస్ L అవుతుంది. ఎందుకని L ప్లస్ L ఎందుకు అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి ట్రావెల్ అయింది బాడీ, ఇక్కడ వరకు L ట్రావెల్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో L, ఈ టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉంటుందో అది మొత్తం హైట్ అవుతుంది అనమాట. L ప్లస్ L 2L అవుతుంది అనమాట. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఈక్వల్ 2L రాసుకోవాలి. దేని బదులు, H బదులు. ఇక్కడ రాస్తే TE ఈజ్ ఈక్వల్ mg ఇంటూ 2L ప్లస్ ఏమవుతుంది 1/2 mvh². సో ఇది టోటల్ ఎనర్జీ ఎట్ హైయెస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ టోటల్ ఎనర్జీ ఎట్ హైయెస్ట్ పాయింట్ ని టోటల్ ఎనర్జీ ఎట్ లోయెస్ట్ పాయింట్ రెండింటిని కంపేర్, ఇంకో నెంబర్లు ఇచ్చుకుంటే ఇచ్చేసుకోండి. దీనికి 2 అందాము అండ్ దీనికి 3 అందాం. 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో 2 ఈజ్ ఈక్వల్ 3 అయినప్పుడు ఏమవుతుంది 1/2 mvl². 1లో 2లో ఇదే కదా 1/2 mvl² ఒకటే మిగిలింది ఈజ్ ఈక్వల్, ఇటువైపు RHS వైపు ఏముంది 1/2 mvh² ప్లస్ 2mgl మొత్తం రాశాను. 2Lతో మల్టిప్లై చేసాం, 2mgl రాశాను. ఇక్కడ మనం ఏమైనా కామన్ తీయొచ్చా, ఇక్కడ 1/2 ఉంది కదా, 1/2 mvl² ఉంది ఈజ్ ఈక్వల్ 1/2 కామన్ తీసాను. 1/2 కామన్ తీస్తే mvh² ప్లస్ 1/2 కామన్ తీస్తున్నాం కదా, ఈ 2ని కింద 2 కామన్ తీస్తున్నట్టు పైన 2తో మల్టిప్లై చేయాలి కదా, 4mgl. ఓకే, ఈ 1/2 క్యాన్సిల్ అయిపోయింది. m కూడా కామన్ తీయొచ్చు మనం. సో ఈ m కూడా బయటకు వచ్చేస్తుంది కదా, m కూడా బయట రాసిద్దాం. m కూడా బయట రాస్తే m/2 ఉంటుంది అనమాట. m/2 ఉంది కాబట్టి ఈ m/2 క్యాన్సిల్ అయిపోయింది. మనకి మిగిలిపోయినవి ఒకసారి చెక్ చేద్దాము. VL² ఈజ్ ఈక్వల్ VH² ప్లస్ 4gl, ఇది మిగిలింది మనకి. L కూడా ఏంటంటే క్యాపిటల్ L అది, ఓకేనా.
సో మనకి ఆల్రెడీ హైయెస్ట్ పాయింట్ దగ్గర VH వాల్యూ తెలుసు. VH ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ G ఇంటూ క్యాపిటల్ L. అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. VL స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రూట్ GL స్క్వేర్ ప్లస్ 4GL. ఇప్పుడు ఏమైంది చెప్పండి? GL ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయింది, ప్లస్ 4GL. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ VL స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5GL. నాకు స్క్వేర్ తీసేయాలి, VL ఒకటే కావాలి. ఇట్ ఈజ్ ఈక్వల్ ఏంటి? 5 ఇంటూ రూట్ GL. సో ఇది రూట్ 5GL. ఇవన్నీ క్యాపిటల్ ఎల్సే. రూట్ 5GL అంటే మీకు ఇక్కడ లోవెస్ట్ పాయింట్ దగ్గర వచ్చినటువంటి స్పీడ్ ఎంత ఉందంటే, లోవెస్ట్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఎంత ఉందంటే ఇట్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 5GL. రూట్ ఆఫ్ 5GL. సింపుల్. ఒకసారి చూడండి, ఆ కన్స్ట్రక్షన్ అర్థం కావాలి మీకు. ఇక్కడ నుంచి ఒక థ్రెడ్కి ఒక స్టోన్ వేలాడి తీసామనుకుందాం. దీన్ని వర్టికల్ సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేస్తున్నాం. ఈ పాయింట్ దగ్గర ఎంత స్పీడ్ ఉందంటున్నాడు. ముందుగా నేను ఏం చేశానంటే హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళాను. హైయెస్ట్ పాయింట్ దగ్గర దానికి ఉన్నటువంటి స్పీడ్ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ హైయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ ఎంత ఉంది, దీని యొక్క సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంత ఉంది, ఇక్కడ లోయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ ఎంత ఉంది, సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంత ఉంది, దీని టోటల్ ఎనర్జీ, దీని టోటల్ ఎనర్జీ. ఓకేనా? సో ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మనం ఈక్వేషన్ సాల్వ్ చేసాం. సో ముందుగా నేను ఏం చేశాను అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళా. హైయెస్ట్ పాయింట్ దగ్గర నీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ డైరెక్షన్స్ బట్టి సెంట్రిపిటల్ ఫోర్స్ బయటకు పనిచేస్తుంది, టెన్షన్ కిందకు వస్తుంది, అండ్ ఎందుకని థ్రెడ్ ఇటు వైపు వెళ్ళాడు కాబట్టి థ్రెడ్ ద్వారా ఏదైతే మాస్ ఉందో మాస్ నుంచి థ్రెడ్ వైపు సెంటర్ వైపు టెన్షన్ పనిచేస్తుంది. ఎప్పుడైనా వెయిట్ అనేది ఎప్పుడు డౌన్వర్డ్స్ లో పనిచేస్తుంది. సో ఈ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ స్లాక్ అయింది అన్నాడు, బాడీ స్లాక్ అయింది కాబట్టి టెన్షన్ అనేది 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? డౌన్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ అప్వర్డ్ ఫోర్సెస్. చూసండి, ఇక్కడ మనం అప్లై చేసాం. డౌన్వర్డ్ ఫోర్సెస్ ఏదో ఉన్నాయో అప్వర్డ్ ఫోర్సెస్ రెండు ఈక్వల్ చేసాం. చేస్తే ఇక్కడ టెన్షన్ 0 కాబట్టి mg ఈజ్ ఈక్వల్ mVH²/L. mm క్యాన్సిల్ చేసాం, VH² మిగిలింది. VH ఈజ్ ఈక్వల్ రూట్ GL అయిపోయింది. అంటే ఇక్కడ వచ్చినటువంటి స్పీడ్ తెలిసిపోయింది. డౌన్వర్డ్కి వచ్చేసరికి దానికి పైన ఉన్నటువంటి ఎనర్జీస్ టోటల్ ఎనర్జీ, కింద ఉన్నటువంటి టోటల్ ఎనర్జీ కన్సర్వేటివ్ అవ్వాలి. కన్సర్వేటివ్ చేసాం, టోటల్ ఎనర్జీ రాసాం. సో చూడండి ఒకసారి, ఈ పాయింట్ దగ్గర లోయెస్ట్ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ mgh, ఇది లోయెస్ట్ పాయింట్ కాబట్టి h ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం. దెన్ హాఫ్ mVL², ఇది అయిపోయింది. హైయెస్ట్ పాయింట్ దగ్గరికి ఇచ్చాం. హైయెస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ సేమ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ హైట్ ఎలా తీసుకుంటాం? హైయెస్ట్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాడీ ట్రావెల్ అయింది. ఇది మొత్తం టోటల్ హైట్ ఎంత? L+L 2L అయిపోయింది. ఆ ఒక కాన్సెప్ట్ 2L రాసాం. ఇక్కడ స్మాల్ ఎల్ కాదు, క్యాపిటల్ L రాసుకోవాలి మీరు రాసేటప్పుడు కూడా. ఇక్కడ రాయాల్సింది ఏంటంటే క్యాపిటల్ L, రైట్? 2L సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 2L. అప్పుడు ఏమవుతుంది? 2L క్యాపిటల్ L రాసుకోండి మీ ఇష్టం. స్మాల్ ఎల్ క్యాపిటల్ L ఎలా రాసినా ఏం కాదు. ఇక్కడ మీకు వచ్చేటువంటి ఆన్సర్లో ఇదంతా కూడా క్యాపిటల్ L. ఇక్కడ కూడా క్యాపిటల్ L రాశారు కదా, క్యాపిటల్ L అనమాట. ఓవరాల్గా రూట్ 5GL అవుతుంది. సో ఇది కూడా మీకు 8 మార్క్స్ క్వశ్చన్. ఏదైనా రావచ్చు, రెండింటి నుంచి ఒకటి క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. అండ్ మనకి తెలిసిందే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ది కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అలాగే మీకు ఇంకోటి వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఈక్వేషన్స్. అవి రెండు ఆల్రెడీ నేను పాతవి చాలాసార్లు చెప్పున్నాను. వీలైతే ఆ రెండు కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక మనం మిగిలిన 2 క్వశ్చన్లు చూసినట్లయితే అందులో ఫస్ట్ ఏంటంటే వర్క్ ఎనర్జీ థీరం. ఇందులో ఏంటంటే వర్క్ కైనెటిక్ ఎనర్జీ రెండింటిని డిఫైన్ చేసిన తర్వాత సో ఈ వర్క్ కైనెటిక్ ఎనర్జీ అనేవి వర్క్ ఎనర్జీ థీరంకి దారి తీస్తాయని చూపించాలన్నమాట, రైట్? అండ్ అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కన్వే అవుతుందని చెప్పేసి మనం అది నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 ప్లస్ ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 ప్రశ్నలు మొత్తం కలిపి 4 ప్రశ్నల్లో ఏవైనా ఒక ప్రశ్న అయితే గ్యారంటీగా వస్తుంది. మ్యాక్సిమం కొత్త ప్రశ్నలు కూడా నేర్చుకోండి స్టార్టింగ్లో చెప్పినవి. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చూస్తే మాత్రం డెఫినెట్గా మీకు అర్థం అవుతాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మనం స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం చూసినట్లయితే ముందుగా వర్క్కి స్టేట్మెంట్ రాయాలి. వర్క్ డిఫైన్ చేస్తే 1 మార్క్ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీని డిఫైన్ చేస్తే 1 మార్క్ ఉంటుంది. 2 మార్క్స్ అక్కడే వస్తాయి. సో జనరల్గా వర్క్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? వర్క్ ఈజ్ ఈక్వల్ ఆర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ అంటే W అవుతుంది. సో దీన్ని డిఫైన్ చేయాలంటే ఏమంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టు ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టు ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో W ఈజ్ ఈక్వల్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం సో W ఇట్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. F.S అంటాము. F.S అని చదవాలి ఎందుకంటే ఇది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి. ఇక్కడ మనం ఏం రాస్తామంటే వేరే డాట్ ప్రొడక్ట్ ఉంటే W ఈజ్ ఈక్వల్ FS cos θ అవుతుంది. W ఈజ్ ఈక్వల్ FS cos θ అవుతుంది అనమాట. సో ఇంతవరకు రాస్తే మీకు 1 మార్క్ అయితే వస్తుంది అనమాట. అండ్ అలా తర్వాత కైనెటిక్ ఎనర్జీ. సో ఆన్సర్ గురించి నేను మాట్లాడుతున్నా, ఎక్కువ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. కరెక్ట్గా మీరు
ఎగ్జామ్లో ఎలా రాస్తే బాగుంటుంది అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో కైనెటిక్ ఎనర్జీని ఎలా డిఫైన్ చేస్తాము? ద ఎనర్జీ ప్రాసెస్డ్ బై ద బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ మోషన్. ఏదైనా ఒక వస్తువుకి దాని చలనం వల్ల లభించేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని గతి శక్తి అని పిలుస్తాం. దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. దేర్ఫోర్ KE ఈజ్ ఈక్వల్ 1/2 mv². ఇది కైనెటిక్ ఎనర్జీకి ఉన్నటువంటి ఫార్ములే. సో ఈ రెండు కూడా రాస్తే 2 మార్కులు వస్తాయి. ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక మార్కు వస్తుంది. వర్క్ ఎనర్జీ థీరంకి సంబంధించి స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే ఇది కూడా స్టేట్మెంట్ రాయాలన్నమాట. వర్క్ ఎనర్జీ థీరం. సో వర్క్ ఎనర్జీ థీరం ఏం చెప్తుంది? వెన్ ద కాన్స్టెంట్ ఫోర్స్, ఎలాంటి ఫోర్స్ అంట? కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ, కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ, then the work done should be, then the work done is equal to the, work done is equal to the change in the kinetic energy, change in kinetic energy. So ఇది స్టేట్మెంట్ ఒకసారి చేద్దాం అర్థమవుతుంది. కాన్స్టెంట్ ఫోర్స్, when the constant force acts on a body, then the work done is equal to the change in kinetic energy. అంటే దీని ఈక్వేషన్ లో రాద్దాం. సో ఈక్వేషన్ ఎలా రాస్తాము? వర్క్ డన్ W is equal, దేనికి ఈక్వల్ అవ్వాలంట? చేంజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ డెల్టా KE. సో డెల్టా KEని ఎలా రాయొచ్చు మనం? కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అని రాయొచ్చు. అంటే W is equal, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీని ½ mv² అనుకుంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీని ½ mu² అనుకోవచ్చు అనమాట. సో ఇది మనకి వర్క్ ఎనర్జీ థియరంకి స్టేట్మెంట్. దీన్ని మనం డిరైవ్ చేయాలి, ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాము దీన్ని అంటే, ముందుగా మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇనిషియల్ వెలాసిటీ యూతో స్టార్ట్ అయ్యి దానిపైన ఎక్స్టర్నల్ ఫోర్స్ F అనేది యాక్ట్ అవ్వడం వల్ల అది కదిలినటువంటి ఫైనల్ వెలాసిటీ V అయినట్లయితే, అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది హ్యావింగ్ ద మాస్ M, హ్యావింగ్ ద ఇనిషియల్ వెలాసిటీ U. దీన్ని నేను ఏం చేస్తానంటే F అనేటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చి ముందుకు కదిపించాను. ఇది ఇలా మూవ్ అయిపోయింది, ఇక్కడ వరకు రీచ్ అయింది. ఇప్పుడు దీని యొక్క ఫైనల్ వెలాసిటీ V అయింది. సో మాస్ అనేది అలానే ఉంది. ఈ కాన్సెప్ట్లో whereas v² minus u² is equal to 2as, v² minus u² is equal to 2as. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే బోత్ సైడ్ m/2తో మల్టిప్లై చేస్తా. సో మల్టిప్లై by m/2 on both sides, right? m/2 into v² minus u² is equal to m/2 into 2as. 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ చూద్దాము, ఈ 1/2 mv² మైనస్ 1/2 mu² అంటే చూడండి 1/2 m/2ని 1/2 m అనుకోవచ్చు కదా. సో దీన్ని ఈ విధంగా రాశాను, ఇట్ ఈస్ ఈక్వల్ ma ఇంటూ ఎస్. ma అంటే మీకు తెలుసు బై న్యూటన్ సెకండ్లో F ఈజ్ ఈక్వల్ ma. ఇట్ ఈజ్ ఈక్వల్ ma బదులు F రాశాను, డాట్ S అయిపోయింది. ఇటువైపు 1/2 mv² మైనస్ 1/2 mu². ఓకేనా? ఈ F డాట్ S బదులు మనం ఏం రాయొచ్చు? By the statement you can write F dot S is equal external work done కాబట్టి, so then you can write W is equal, F dot S బదులు W రాస్తే W is equal 1/2 mv² minus 1/2 mu². ఓకేనా? ఇక్కడ 1/2 mv² మనం ఏం చెప్పొచ్చు? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. మరి 1/2 mu² ఏం చెప్పొచ్చు? ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ KEI, రైట్? ఈ KEF మైనస్ KEI ఏమనొచ్చు? డెల్టా KE అనొచ్చు. అంటే W ఈజ్ ఈక్వల్ డెల్టా KE. మనం స్టేట్మెంట్లో రాసింది ఏంటో చూడండి ఒకసారి. W ఈజ్ ఈక్వల్ డెల్టా KE అని రాసామా? KEF మైనస్ KEI రాసామా? 1/2 mv² మైనస్ 1/2 mu² రాసామా? ఇవన్నీ కూడా మనం ఏం చేసాం? సో డెరివేషన్లో డెరైవ్ చేయడం జరిగింది. ఇది రాస్తే మీకు 8 మార్కుల జవాబు. ఓకేనా? సింపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో స్వేచ్ఛగా కిందకి పడేటువంటి వస్తువు విషయంలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేయండి అని చెప్తున్నాడు. ఓకేనా? వెరిఫై చేయాలి. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఎవరైనా సరే స్టేట్మెంట్ రాస్తేనే 1 మార్క్ అనమాట. సో స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ద ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ చేంజెస్ వన్ ఫార్మ్ టు అనదర్. ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని తెలియజేస్తుంది. నేను ఇక్కడ రాయట్లేదు, బట్ మీకు ఓవరాల్గా చెప్తున్నాను. మీ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఒకసారి చదువుకోండి. రైట్. సో టోటల్ ఎనర్జీ ఏమవుతుంది? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది, స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది. ఆ తర్వాత ఈక్వేషన్ రాయాలి. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh అండ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv². ఇవి ఈక్వేషన్లు అనమాట. పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వేషన్, కైనెటిక్ ఎనర్జీకి ఈక్వేషన్. ఇది టోటల్ ఎనర్జీ. సో ప్రతి పాయింట్ దగ్గర మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఎలాంటి పాయింట్ దగ్గర కనుక్కోవాలి? మనం ఇప్పుడు ఏం చేయాలంటే
ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో మాట్లాడుకోవాలి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఫ్రీలీ ఫాలింగ్. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఒకసారి చూద్దాం. ఎం మాస్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, ఒక బాల్ అనుకోండి. అదేం చేస్తుంది, హెచ్ హైట్ నుంచి దాన్ని డ్రాప్ చేస్తున్నాం, కిందికి పడుతుంది. సో ఇది పాయింట్ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది. పాయింట్ ఏ నుంచి బికి రావాలంటే ఏం చేయాలి, అది ఎక్స్ డిస్ప్లేస్మెంట్ జరగాలి. ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తే, ఎక్స్ దూరం ట్రావెల్ చేస్తే ఏ నుంచి బికి అది ఏం చేస్తుంది, బీని రీచ్ అవుతుంది అనమాట. అప్పుడు గ్రౌండ్, ఇది గ్రౌండ్ పాయింట్. సో గ్రౌండ్ నుంచి మరి బి దగ్గరకు ఉన్నటువంటి హైట్ ఎంత అవుతుందంటే, టోటల్ హైట్ నుంచి ఈ ఎక్స్ దూరం తీసేస్తాం, హెచ్ మైనస్ ఎక్స్ అవుతుంది, హెచ్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఆబ్జెక్ట్కి 0 అయిపోతుంది. ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రూవ్ చేస్తాం. ఎలా ప్రూవ్ చేస్తాం, ఎట్ పాయింట్ ఏ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత ఉందో ఫైండ్ చేయాలి. టీఈ ఎట్ ఏ అండ్ టీఈ ఎట్ బి కనుక్కోవాలి, టీఈ ఎట్ సి కనుక్కోవాలి. ఈ మూడు కాన్స్టెంట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వెరిఫై అయినట్లు లెక్క. సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఎట్ పాయింట్ ఏ మీకు వివరణాత్మకంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఓకేనా. పాయింట్ ఏ దగ్గర ఆబ్జెక్ట్ చూడండి ఎంత హైట్లో ఉంది, హెచ్ హైట్లో ఉంది. పాయింట్ ఏ దగ్గర ఇనిషియల్ వెలాసిటీ ఏమైంది చూడండి, u ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఇదే వెలాసిటీ ఫైనల్ వెలాసిటీగా, అంటే అదే వెలాసిటీ వీతో కిందకు వస్తూ ఉంటుంది అనమాట. సో పాయింట్ ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ చేస్తాను. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, mgh. మరి ఎంత హైట్లో ఉందో ఆబ్జెక్ట్, గ్రౌండ్ నుంచి హెచ్ హైట్లో ఉంది కదా. సో m అంటే మాస్ ఆఫ్ ద బాడీ, g అంటే యాక్సిలరేషన్ టు గ్రావిటీ, h అంటే హైట్, అన్ని సేమ్ ఉన్నాయి. p at a ఈజ్ ఈక్వల్ mgh అండ్ ke కనుక్కుంటాను అక్కడే. ke at a ఈజ్ ఈక్వల్ టు 1/2 m v స్క్వేర్. v బదులు ఏ రాయాలి మనం, u రాయాలి. u స్క్వేర్ రాస్తే u ఆల్రెడీ 0 కదా, ఇనిషియల్ వెలాసిటీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ 0. సో దేర్ ఫర్ ke at a ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో చూడండి ఇక్కడ ke కనుక్కున్నాం, ఇక్కడ pe కనుక్కున్నాం. మనకి ఏం కావాలా, టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ కావాలా. ఇట్ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ. సో పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఏమవుతుంది, mgh. కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఏమవుతుంది, 0. సో te at a ఈజ్ ఈక్వల్ ఏమైంది, te at a ఈజ్ ఈక్వల్ mgh. సో ఇది మీకు ఇక్కడ టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం ఈక్వేషన్ 2కి వద్దాం. ఈక్వేషన్ 2. సో ఇప్పుడు మనం పాయింట్ బికి వద్దాం. సో పాయింట్ బి దగ్గర ఎలా ఉందో చూడండి, ఆబ్జెక్ట్ ఏ నుంచి ఎక్స్ దూరం ట్రావెల్ చేస్తే పాయింట్ బిని రీచ్ అయింది అనమాట. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఏమైందో చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అట్ పాయింట్ బి చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుంటా. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ mgh, ఇది డైరెక్ట్ ఫార్ములా. కానీ బి దగ్గర పాయింట్ యొక్క హైట్ ఎంత ఉందంటే, ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉందంటే, గ్రౌండ్ నుంచి హెచ్ మైనస్ ఎక్స్ హైట్లో ఉంది. ఒకసారి చూడండి ఎంత హైట్లో ఉందో, హెచ్ మైనస్ ఎక్స్ హైట్లో ఉంది. బి దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ గ్రౌండ్ నుంచి హెచ్ మైనస్ ఎక్స్ హైట్లో ఉంది. రైట్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. పిఈ ఇట్ ఈజ్ ఈక్వల్ mg ఇంటూ హెచ్ ప్లేస్ ఏం రాయాలి, హెచ్ మైనస్ ఎక్స్ రాయాలి. రాస్తే mgh మైనస్ mgx. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి. సో పాయింట్ బి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ పాయింట్ బి దగ్గర కైనెటిక్ ఎనర్జీ కూడా కనుక్కోవాలి కాబట్టి కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, ke ఈజ్ ఈక్వల్ 1/2 mv స్క్వేర్. నాకు v అనేది తెలియదు, ఎందుకని తెలియదు చెప్పండి. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీతో వచ్చింది, 0 వెలాసిటీతో స్టార్ట్ అయ్యి కిందకి వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ ఎంత వెలాసిటీ వచ్చిందో తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే లాస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని యూస్ చేస్తూ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as అనేటువంటి లాస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని వాడుకున్నట్లయితే v బదులు ఏం రాయాలి, ఇక్కడ మనం v అదే మనం కనుక్కోవాలి. u బదులు ఏం రాయాలి, 0 రాయాలి. 2 ఇంటూ మరి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో a ఈజ్ ఈక్వల్ ప్లస్ g అవుతుంది. s ఈజ్ ఈక్వల్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చింది, a నుంచి bకి వచ్చేసింది. a నుంచి bకి రావాలంటే ఎంత దూరం ట్రావెల్ చేయాలి, x దూరం ట్రావెల్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. a నుంచి bకి వచ్చింది కదా, a నుంచి bకి రావాలంటే ఎంత దూరం ట్రావెల్ చేసింది, x దూరం. దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. s బదులు ఏం రాయాలి, x రాయాలి. అదే రాసాం ఇక్కడ, s బదులు x రాసాం. చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఏమని రాయాలి, a ఈజ్ ఈక్వల్ ప్లస్ g, u ఈజ్ ఈక్వల్ 0, s ఈజ్ ఈక్వల్ x. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ నాకు v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వచ్చేసింది 2gx. మరి ఈ v స్క్వేర్ వాల్యూ నేను తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, 1/2 mv స్క్వేర్ లో రాయాలి. దేర్ ఫార్ ke at b ఈజ్ ఈక్వల్ 1/2 mv స్క్వేర్ బదులు ఏం రాసా, 2gx రాసా. చూడండి ఒకసారి, 2gx రాసా. ఈ 2 గెట్స్ క్యాన్సిల్డ్ అవుట్. ke at b ఈజ్ ఈక్వల్ mgx. ke కూడా వచ్చేసింది. ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ కూడా వచ్చింది బి పాయింట్ దగ్గర. మనం ఏం చేయాలి, టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ బి. రెండు యాడ్ చేద్దాం. రెండు యాడ్ చేస్తే ఒకసారి చూడండి, ఇట్ ఈజ్ ఈక్వల్ mgh మైనస్ mgx ప్లస్ ke at b ఎంత mgx.
ఇప్పుడు చూడండి ఈ ప్లస్ ఎంజీఎక్స్ మైనస్ ఎంజీఎక్స్ క్యాన్సిల్ అయితే మిగిలిపోయింది మనకి ఏంటి ఎంజీహెచ్. సో ఇదేంటి టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి. సో ఇక్కడ చూడండి ఇది ఈక్వేషన్ 2. సో టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఎంజీహెచ్, మనకి పాయింట్ ఏ దగ్గర కూడా ఏంటి ఎంజీహెచ్ వచ్చింది. ఇంకా డైరెక్ట్గా పాయింట్ సికి వెళ్దాము. పాయింట్ సి డెరివేషన్లోకి వెళ్ళినట్లయితే ఎట్ పాయింట్ సి రాస్తాను. ఎట్ పాయింట్ సి ఈ డెరివేషన్ మీరు మీ బుక్లో ఎలా ఉన్నా అలా నేర్చుకోండి. ఇది అర్థమైతే ఇలానే నేర్చుకోండి, మీ ఇష్టం. మీరు ఏదో ఒక మెటీరియల్ చదువుతారు కదా, అసలు ఎలా డెరివేట్ చేయాలి, ఏ విధంగా ప్రూవ్ చేయాలని తెలుసుకోవడం కోసమే చెప్పేదన్నమాట. మీకు అర్థమైతే ఇది రాసుకోండి, అదర్వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు మీ మెటీరియల్ ఫాలో అయిన తర్వాత ఆన్సర్ రాసుకోవచ్చు. పాయింట్ సి దగ్గరకు వచ్చాము. పాయింట్ సి దగ్గర రావాలంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. మరి పాయింట్ సి ఎక్కడుంది? గ్రౌండ్ పాయింట్లో ఉంది. చూడండి ఒకసారి, పాయింట్ సి ఎక్కడుంది? గ్రౌండ్లో ఉంది. గ్రౌండ్లో ఉన్నప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత? 0. సో గ్రౌండ్లో ఉన్నప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి దేర్ ఫోర్ పిఈ ఎట్ సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో సి పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ లేదు. కైనెటిక్ ఎనర్జీకి వచ్చాం. కేఈ ఈజ్ ఈక్వల్ 1/2 mv². నాకు v² తెలియదు. v వాల్యూ మళ్ళీ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయాలి? v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ 2as అని లాస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనే ఈక్వేషన్ నుండి v² మైనస్ u అంటే ఏంటి? 0² ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ a అంటే ప్లస్ g. ఎస్ అంటే ఏంటి? ఎక్కడ నుంచి వచ్చిన ఆబ్జెక్ట్? ఏ నుంచి వచ్చింది. ఏ నుంచి రావాలంటే ఎంత ట్రావెల్ చేయాలి చెప్పండి? ఏ నుంచి వచ్చినటువంటి ఆబ్జెక్ట్ సికి రావాలంటే హెచ్ దూరం ట్రావెల్ చేయాలి, రైట్? సో దట్ ఈస్ హెచ్ అని రాశాను. ఎస్ బదులు రాసే హెచ్ అని. ఇక్కడ కూడా రాసుకోవచ్చు మీరు. ఏ ఈజ్ ఈక్వల్ ప్లస్ జీ, యూ ఈజ్ ఈక్వల్ 0, ఎస్ ఈజ్ ఈక్వల్ హెచ్. అవి సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు చూద్దాము. v² ఈజ్ ఈక్వల్ 2gh. ఇది v² వాల్యూ. ఈ v² వాల్యూని ఎక్కడ రాయాలి? కైనెటిక్ ఎనర్జీలో రాయాలి. సో రాస్తే ఒక్కసారి చూడండి. కేఈ ఈజ్ ఈక్వల్ 1/2 mv². ఇట్ ఈజ్ ఈక్వల్ 1/2 m ఇంటూ v² వల్ల ఏం రాయాలి? 2gh రాయాలి. 2gh, 2 గెట్స్ క్యాన్సిల్డ్ అవుట్. ఇట్ ఈజ్ ఈక్వల్ mgh. ఇది కేఈ అనమాట ఎట్ సి. మరి పిఈ ఎట్ సి వచ్చేసింది, కేఈ ఎట్ సి వచ్చింది. రెండు యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి వస్తుంది. సో టిఈ ఎట్ సి ఈజ్ ఈక్వల్ పిఈ ఎట్ సి అండ్ ప్లస్ కేఈ ఎట్ సి. ఇక్కడ చూడండి మనం రాస్తున్నాం 0 ప్లస్ mgh అని రాశాను. దట్ ఈస్ mgh అయిపోయింది టోటల్ ఎనర్జీ ఎట్ సి. ఓకేనా? ఇది ఈక్వేషన్ 3. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 2 3, ఈక్వేషన్ 1 2 3 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 3 కదా. సో సెకండ్ ఈక్వేషన్ చూడండి. TB ఈజ్ ఈక్వల్ mgh. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. T at A ఈజ్ ఈక్వల్ mgh. మూడు ఈక్వేషన్లు కూడా మనకి సేమ్ టోటల్ ఎనర్జీ వచ్చినాయి. దేర్ ఫార్ ఈక్వేషన్ 1 2 అండ్ 3 మనం ఏం చెప్పొచ్చు? TE at A ఈజ్ ఈక్వల్ TE at B ఈజ్ ఈక్వల్ TE at C. ఇట్ ఈజ్ ఈక్వల్ మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి? mgh. దీన్నే కాన్స్టెంట్ అని చెప్తాం. సో టోటల్ మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్ అయిందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఓబే అయినట్లే లెక్క అనమాట, వెరిఫై చేసినట్లు లెక్క. సో ఇలా ఈ 4 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఓల్డ్ క్వశ్చన్ అడగొచ్చు అనమాట. లేదు మీకు ఇంకా కొంచెం కొత్త సిలబస్ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి రిమైనింగ్ చాప్టర్స్లో కూడా ఆసిలేషన్ కానీ థర్మోడైనమిక్స్ కానీ ఉన్నాయి కాబట్టి అందులో ఓల్డ్ అడిగితే ఇక్కడ న్యూ క్వశ్చన్ అడుగుతాడు, ఇక్కడ ఓల్డ్ అడిగితే అక్కడ న్యూ క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఇక్కడ న్యూది కూడా ప్రాక్టీస్ చేయడం అవసరం. ఫస్ట్ చెప్పిన 2 క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వినండి, డెఫినెట్గా అర్థమవుతాయి. ఖచ్చితంగా హైప్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.